నమస్తే అండి. ఇవాళ మీకు మన గార్డెన్‌లో నేను కొన్ని విత్తనాలు అనేవి నాటుకుంటున్నాను. అవే చూపించాలని అనుకుంటున్నా. ముందుగా సాయిల్ అంతటిని కంపోస్ట్ ఏసి రెడీ చేసి పెట్టుకొని, ఇవి ఆకుకూర గింజలు. ఇవి ఆకుకూర గింజలు చల్లుతున్నాను ఇక్కడ. ఆకుకూరనే కాదు, ఇవాళ 4, 5 రకాల గింజలైతే వేశాను. రాత్రి వర్షం పడింది బాగా. ఈ వర్షానికి మునగ చెట్టు కొమ్మలేమన్నా విరిగిపోయాయేమో అనుకున్నాను. ఎట్లాగో ఏమి కొమ్మలేమి విరిగిపోలేదు. గాలికి అలా ఊగి ఆగిపోయినట్టున్నాయి. భయపడ్డానండి నేనైతే కొమ్మలన్నీ విరిగిపోయాయేమో అని. మునగ చెట్టు బాగా కాయలు ఉన్నాయి కదా, పిందెలుగా ఉన్నప్పుడు విరిగిపోతే మనకి ఏమి యూజ్ ఉండదు. ఇవి మెంతులండి. ఇట్లా మనం ప్యాకెట్లో తెచ్చుకునే అవసరం లేదు. నేను వాళ్ళని విత్తనాలు తెచ్చిమంటే మెంతులు అవి కూడా తెచ్చారు. మన ఇంట్లో ఉండే మెంతులైనా మనం ఇట్లా ఈ డే వేసామంటే ఒక 3 or 4 డేస్ ఆగి ఇంకో కుండీలో మళ్ళీ వేసుకుంటే మనకి మంత్కి సరిపోయేంత ఆకుకూర వస్తుందండి. మెంతికూర ఇట్లా వీక్లీ వన్స్ ఒక్కొక్క కుండీలో వేసుకున్నా కూడా మనకి ఈజీగా మనం పెంచుకోవచ్చు. దీనికి కూడా ముందు మట్టి అంతా రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇవి మెంతులు చల్లుతున్నాను. ఇవి చల్లిన తర్వాత మనం చేతులు వేసి ఇట్లా వాటిపైన ఎక్కువ మట్టి అలా అంతా వేసేదంతా చేయకూడదు. ఎందుకంటే అవి స్ప్రౌట్ అవ్వడానికి ఇబ్బంది పడతాయి. ఊరికే లైట్గా పైన మట్టి చల్లేస్తే సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఇవాళ దీంట్లో పాలకూర వేస్తున్నా. ఇప్పుడు ఆకుకూర మెంతికూర అయిపోయింది కదా, ఇప్పుడు పాలకూర. అంటే ఇవి ఒకేసారి అన్నీ ఏమి వచ్చేవి కదా, టైం పడుతుంది కదా. ఒక్కొక్క వెరైటీ సీడ్స్కి కొంత టైం పడుతుంది కాబట్టి నేను వేసేటప్పుడు అన్నీ ఒకసారి వేస్తున్నాను. మరి చూడాలి ఇవి ఎన్ని రోజుల్లో అన్నీ వస్తాయా, విడివిడిగా వస్తాయా అనేది చూడాలి. ఇవి వచ్చేసి బెండ గింజలు, ఇవి బెండకాయల గింజలు. ఇవి కూడా పెట్టి చూస్తాను అసలు ఎలా వస్తాయి అనేది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. వర్షం పడి బాగా నానుంది కదా భూమి. సరే కొన్ని పెట్టి చూద్దాము వస్తాయా రావా, దాన్ని బట్టి కొరవై పెట్టుకుందాం తర్వాత అయినా. ఇవి కొన్ని పెట్టేశాను. ఏమో ఇలా పెట్టడం కరెక్టో కాదో నాకు అది కూడా తెలియదండి. నేనైతే ఇలా పెట్టేస్తున్నా. మరి ఎలా ఇవి వస్తాయి అనేది చూడాలి. ఇంకా ఇవాళ ధనియాలు అవి కూడా వేస్తున్నాను. చాలాసార్లు ధనియాలు వేశాను కానీ నేను ఫెయిల్ అయ్యాను ధనియాలలో, నాకు రాలేదు అవి. తర్వాత విషయం కనుక్కుంటే ఏమైందంటే మనం షాప్స్లో నుంచి తెచ్చే ధనియాలలో ఇవి గోంగూర గింజలు ఇప్పుడు మేము చూపించినవి. షాప్ నుంచి తెచ్చుకున్న ధనియాలలో అవి ప్రిజర్వ్ చేసి ఉంటాయంట. అందుకని అవి స్ప్రౌట్ అవ్వడానికి వాటిలో అది బాగా డ్రై అయిపోయి ఉంటాయంట. అది మనం చూసి తెచ్చుకోవాలంట. అది మనకు తెలియదు కదా. సరే ఇప్పుడు తెచ్చినవి మరి ఎలా ఉన్నాయో ఏమో వేసి చూద్దాం, ఎట్లా వస్తాయో రావు అనేది తెలుస్తుంది. ఇవి గోంగూర చూపించాను కదా, దానికోసం నేనేం పాట్స్లో వేయట్లేదండి, కింద నేలలోనే వేస్తున్నాను. అంతా మట్టి అంతా రెడీ చేసి పెట్టుకొని అన్నీ ఒకేసారిగా బ్యాచ్లుగా రెడీ చేసి పెట్టుకొని వేసేస్తున్నాను. మరి ఇట్లా వేస్తే వస్తాయా రావా అనేది చూడాలి. ఏం ఐడియా లేకుండా స్టార్ట్ చేశాను కదా గార్డెనింగు, అందుకని నాకు తెలియట్లేదు ఇట్లా ఎట్లా వేయాలి ఏంటి అనేది. కానీ ట్రై చేస్తాను. అది దాని రిజల్ట్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇవిగోండి ధనియాలు. వీటిని క్రష్ చేయాలంట ఫస్ట్, అలాగే వేయకూడదంట. ఒక ధనియం అనేదాన్ని అది 2 ముక్కలు అయ్యేలాగా మనం ఇట్లా క్రష్ చేస్తే అది 2 విత్తుల్లో నుంచి స్ప్రౌట్ అవుతాయంట. ఇదిగోండి మునగ చెట్టు. నేను చెప్పాను కదా రాత్రి బాగా గాలి వాన వచ్చిందని. కొమ్మలు కొంచెం సైడ్ కొంగే కానీ ఎట్లా ఏమి విరిగిపోలేదు. కరివేపాకు చెట్టు అయితే చిల్లపల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కట్టేసి ఆకుకూర గింజలన్నీ వేసి ఇవాళకి ఇది ఎండి పని. కానీ చాలా మంచిగా అనిపిస్తుందండి ఇట్లా మొక్కల్లో తిరుగుతున్నంతసేపు. మందారం పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఎన్ని పువ్వులు వచ్చాయో, బాగున్నాయి కదా. అంజూరు కూడా సైడ్ నుంచి మరి మోములు వస్తున్నాయి, అవి కాయల చిగుర్ల అనేది అర్థం కావట్లేదు. రోజా పూలు 4 ఉన్నాయి. మునక్కాయలు బాగున్నాయి. అసలు పడిపోయిందేమో అనుకున్నాను నేనైతే. ఇదిగోండి ఇలా క్రష్ చేసుకొని
ఇలా క్రష్ చేసుకొని వేయాలని చెప్పారు. మరి ఇప్పుడు వీటిని మనం రెడీ చేసి పెట్టుకున్న సాయిల్లో వీటిని కూడా వేసేస్తున్నా. మరి నేను ఎంతవరకు వీటిల్లో సక్సెస్ అవుతాననేది అది కూడా మీకు నేను అప్డేట్ ఇస్తాను. మరి వస్తుందా రాదా, నేను వేయడం ఏమన్నా కరెక్ట్ కాదా అనేది తెలుసుకుందాం. ఏదైనా చేస్తుంటేనే కదా వచ్చేది. మీరు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియో పెట్టింది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఉంటానండి.